ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాగారంకి రావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా రాజశోక్ నగర్ పొంటి ఉన్న 5-6 కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటుండే. ఈ రోడ్ లేక, పెద్ద రోడ్ లేక అంబులెన్స్ కూడా తిరగలేని పరిస్థితిలో వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ మన మల్లారెడ్డి గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైదరాబాద్ వల్లనే ఈ కాలనీ వాళ్ళకి ఈరోజు విముక్తి పొందడం జరిగింది. దారి దొరికింది. రేపు పొద్దున ఇంకా నాగారంలో చాలా కుంటాలు, నాలాలు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి. అవిటి దృష్టికి కూడా హైదరాబాద్ దృష్టికి వెళ్ళింది. అవిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రజల కోసం. ఇది ప్రజాపాలన. ప్రజలు ఇబ్బంది పడుతుందని గోడ కూడగొట్టడం జరిగింది. రేపొద్దున ఏ ప్రాబ్లం ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రండి. నేను మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ దగ్గర తీసుకెళ్తా, ఆయన రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గర రండి, మేము చేసి చూపిస్తామని, చేసి కూడా చూపించామని. ఈ 40 ఫీట్ రోడ్డు గురించి 5 కాలనీల ప్రజలు అనేక విధాలుగా పోరాటం చేసి అనేక కలెక్టర్ ఆఫీస్ నుండి కమిషనర్ ఆఫీస్ వరకు, మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివర్యులు మల్లారెడ్డి దగ్గరికి కూడా అనేక సార్లు పోవడం జరిగింది. మల్లారెడ్డి గారు ఇక్కడ బస్తీ దవాఖానా ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అనేక మందిని గ్యాదర్ చేసినా కూడా దాని ఫలితం జరగలేదు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హైదరాబాద్ తీసుకొచ్చిన దాని వల్ల ఈ 10 సంవత్సరాల నుంచే మనకు జరుగుతున్న అన్యాయాన్ని హైదరాబాద్ నుంచి తీసుకోకపోతే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కలిసి మాకు ఈరోజు న్యాయం చేశారు. మేమందరం కాలనీ వాసులం అనేది ఈరోజు పండగ చేసుకుంటున్నాం. మా కాలనీలు 5 కాలనీలు నాశనం అయిపోయినాయి 10 సంవత్సరాల. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు మా కాలనీలకైతే న్యాయం చేశాడు. జై రేవంత్ రెడ్డి. Subscribe us and press the bell icon for more interesting updates.